శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీదేవికి చేసుకునే పూజలు, వ్రతములు, అమ్మకు ఎంతో ప్రీతికరమైనవి వస్తువులు. పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం, ఒక్కలు, యాలకులు, లవంగాలు, కాయిన్స్, డబ్బులు, గోమతి చక్రాలు, విష్ణు చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, ఇవన్నీ అమ్మకు ప్రీతికరమైన వస్తువులు. అన్నిటికంటే ముందుగా చేసుకోవాల్సింది గౌరీదేవిని. అమ్మవారికి పసుపు ముద్ద చేయాలి. వినాయకుని కొలవకుండా మనం ఏ పూజ చేయకూడదు. అందుకని విఘ్నాలన్నీ తొలగిపోవాలని వినాయకుడిని మనము పూజలో ముందుగా చేసుకుంటాము. 2 తమలపాకులు తీసుకొని 2 స్పూన్ల పసుపును వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని ముద్దలాగా చేసుకుంటే గౌరీదేవి సిద్ధమవుతుంది. వినాయకుడికి ముందుగా మనం ఎందుకు పూజ చేసుకుంటామో తెలుసా మీ అందరికీ? వినాయకుడికి కుమారస్వామి ఇద్దరికి పోటీ పడింది. అందుకని పరమేశ్వరుడు ఇద్దరికి ఒక చరిత్ర పెడతాడు. 5 పుణ్యక్షేత్రాలు ముందుగా స్నానం చేసి వచ్చి నా దగ్గర నమస్కారం చేసుకుంటారు. వాళ్ళకే ముందుగా పూజ చేసుకున్న వాళ్ళకే మొదటి పూజ అని చెప్పాడు శివయ్య. వినాయకుడికేమో ఎలుక, కుమారస్వామికి నెమలేపటికి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. వినాయకుడికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఎడం పక్క పెట్టుకోవాలి వినాయకుడిని. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసుకొని వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. వినాయక పూజ మంచిగా జరిగేలాగా చూడు తండ్రి అని విఘ్నాలన్నీ తొలగిపోవాలని వినాయకుడికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడే మా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి విజిట్ చేయండి. మరెన్నో వీడియోస్తో వరలక్ష్మీదేవి వ్రత వీడియోస్తో మళ్ళీ వస్తాము. బాయ్ బాయ్, నమస్కారం.